హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్న వ్లాగ్ చూసారు కదా! ఆఫ్టర్‌నూన్ వరకు పెట్టాను. ఇంకా లంచ్ తినాలి కదా! సో, కొచ్చిన్‌లోనే ఉన్నాము. యాక్చువల్లీ మేము ఇంకా అలెప్పికి వెళ్ళాము. బోట్ హౌస్ చూసేసాము. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. బెంగుళూరుకి వెళ్ళిపోవాలి కదా! వెళ్తూ కొచ్చిన్‌లో ఆగాము. సో, కొచ్చిన్‌లో ఉండేటివి చూద్దాము అన్నట్టుగా. సిల్క్ బోర్డ్ జంక్షన్ లాగా బుజ్జి ట్రాఫిక్ ఇది. ఇటు సైడ్ ఎయిర్పోర్ట్ బాబా. కోజికోడే వెళ్తున్నాం. కానీ త్రిశూర్కి వెళ్ళట్లా ఎడపల్లి ఇటు వెళ్తున్నాం. ఇచ్చారు బాబు ఇల్లు లూలు మాల్కి బ్రిడ్జ్ అక్కడ నుండి ఇక్కడికి ఏదో పైన న్యూ ఇయర్ 2024 పెట్టేశారా డేటా ఇక్కడ. బెంగళూరా బాబా. సో ఆ రోజు ఇంకా కొచ్చిన్లో మళ్ళీ పెట్రోల్ పట్టించుకున్నాము. ఇంకా స్ట్రైట్గా మేము అలెప్పి నుండి బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నాం కదా. బెంగళూరుకి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు మెట్రో చూపించాను, అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే బెంగళూరు సైడ్ వెళ్ళిపోతాము. కాకపోతే త్రిశూర్ వస్తుంది. సో త్రిశూర్ నుండి మళ్ళీ బెంగళూరు అట్లా వస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ రూట్లోనే వెళ్ళిపోతాము రిటర్న్. కాకపోతే మేము ఇటు సైడ్కి అంటే రైట్ సైడ్కి టర్న్ తీసుకున్నాము. ఎందుకు అంటే ఇలా రైట్ టర్న్ తీసుకున్నాము అనుకోండి కోయంబత్తూర్కి వెళ్తాము. మీకు గుర్తుందా? కోయంబత్తూర్ వచ్చినప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తానని చెప్పానే. సో దీనికోసమే అనమాట. నేను ఎప్పటి నుండో అనుకుంటే దాన్ని సుదర్శన్కి కూడా అడిగాను. అంటే ఇంతకుముందు చాలా ఫేమస్గా రీల్స్ షార్ట్స్ ఎక్కడ చూసినా ఈషా ఫౌండేషన్దే ఆ పెద్ద విగ్రహము స్టాచ్యూ ఉంది కదా. సో అది చూపిస్తూ రీల్స్ అన్నీ చూపిస్తూ అలా ఉండేటిది కదా. అప్పుడు అడిగాను అనమాట సుదర్శన్, మనం కూడా వెళ్దాం బాబా అనేసి అడిగేదాన్ని. అప్పుడు అది ఇక్కడ కాదు బుజ్జు, తమిళనాడుకి వెళ్దాంలే అనేసి అన్నాడనమాట. ఇంకా సరే అని కుదరలేదు. ఇంకా దాని తర్వాత వదిలేసాను దాని గురించి. మళ్ళీ ఇంకా కోయంబత్తూర్ అనగానే బుజ్జు నువ్వు అడుగుతూ ఉంటావు కదా, ఈషా ఫౌండేషన్ ఇటు కోయంబత్తూర్కి ఇట్లా వెళ్తే వస్తుంది అని చెప్పేసి వచ్చేటప్పుడు చెప్పున్నాడు. ఇంకా ఇలా బెంగళూరుకి రిటర్న్ వెళ్తా ఉంటే సుదర్శన్ ఉండేసి ఈషా ఫౌండేషన్కి వెళ్దాం బుజ్జు, నువ్వు అడుగుతూ ఉంటావు కదా, మళ్ళీ ఇటు పక్కకి రాము కదా అనేసి అన్నాడు. నేనైతే ఇంకా హ్యాపీ అనిపించింది. ఎలాగో ఇంటికి వెళ్తున్నాము, అర్జెంట్గా వెళ్ళిపోవాలి అనేం లేదు కదా, ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా వీళ్ళకి అన్నట్టుగా సుదర్శన్ కోయంబత్తూర్కి వెళ్దాం బుజ్జు, అలానే ఈషా ఫౌండేషన్ చూసేసి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసేసి రేపు మార్నింగ్ కావాలంటే బయలుదేరేసి వెళ్ళిపోదాం డైరెక్ట్గా అనేసి అన్నాడనమాట. అలా ఇంకా కొచ్చిన్లోనే లంచ్కి ఆగాము. ఇది ఏదో హోటల్ మరి తెలియదు, అరబిక్ హోటల్ లాగా ఉంది, చాలా బాగుంది అన్నట్టుగా. నేను ఇంకా ఆ రోజు వెజ్ తింటాను, నేను వెజ్ నాన్ వెజ్ తిన్నాను. సో నేను హ్యాపీకి నూడిల్స్ తెప్పించుకున్నాను, వీళ్ళు బిర్యానీస్ తెప్పించుకున్నాను. ఇంకా అక్కడ గ్రేప్ జ్యూస్ ఉంది, వావ్ అనిపించింది, చాలా నచ్చింది అసలు. ఎంత బాగుంటుందో అనేసి ఒకటే తీసుకున్నాను. ఎమరాత్ అనమాట హోటల్, ఆ రెస్టారెంట్ నేమ్. అది చాలా బాగుంది అసలు. ఇంకా సుదర్శన్ కూడా చాలా నచ్చింది. అయ్యా ఇంకా 2 తీసుకొని ఉంటే బాగుండేది. యాక్చువల్లీ 3 తీసుకుంటే 150 రూపీస్, 2 తీసుకుంటే 70 రూపీస్ ఏమో అది. సో 3 తీసుకొని ఉంటే బాగుండేదే అనుకున్నాం. ఇంకా అక్కడ బిల్ కూడా చాలా తక్కువ అయింది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది ఆ రెస్టారెంట్లో. సో అలా ఆ రోజు కొచ్చిలో లంచ్ చేసాము. కొచ్చి ఎంత బ్యూటిఫుల్ సిటీయో చూపించాను కదా, ఒక్కటి మాత్రం మిస్ అయిపోయాను. దేవుడు అదే అనమాట, అంతా ఇచ్చేసేయడు, ఎక్కడో ఒక దగ్గర లోటు పెడతాడు అంటారు చూసారా, అట్లా నాకు అంతా చూపించేసినట్టుంది. నా డ్రీమ్ అంతా ఫుల్ఫిల్ అయిపోయినట్టు ఉంది. కానీ అది కేరళ కథక్కలి డాన్స్ ఉంటుంది చూసారా, అది కూడా చూడాలి అంటా ఉండేదాన్ని ఇంతకుముందు నాకు మనసులో ఉండేది. అది నాకు కొచ్చికి వచ్చి ఇంకా ఇక్కడ లంచ్ చేసేటప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. అయ్యా అదొక్కటి మిస్ అయ్యాని అనిపిస్తా ఉంది. మెయిన్గా ఏమంటే కొచ్చిలోనే అది ఉండేది, ఇంకెక్కడైనా ఉంటే అది ఇంకా అక్కడికి వెళ్ళలేదు కదా అనేసి అనుకునేచ్చు. కాకపోతే కొచ్చిలో అది కథకళి సెంటర్ అనేది ఫేమస్ ప్లేస్, అది చూసుంటే బాగుండేది అనిపిస్తూనే ఉండింది. సో అదొక్కటి మిస్ అయ్యాము. ఇంకా డైరెక్ట్గా మేము కోయంబత్తూర్కి వెళ్ళిపోతున్నాం. వీళ్ళిద్దరు ఏమంటే కొంతసేపు ఆడుకుంటారు, కొంతసేపు ఫైటింగ్ చేసుకుంటారు, కొంతసేపు మాతో ఫైట్ చేస్తూ ఉంటారు, మాతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, తర్వాత కొంచెం పడుకునేస్తారు పాపం టైర్డ్ అయిపోయి. ఇప్పటి వరకు ఎక్కడ సతాయించలేదు, మంచిగా వచ్చారు. ఇంకా లేసేసింది, వచ్చి కూర్చుంది నా పక్కన. నా డాడీ మంచిగా పడుకునేసింది.
కాకపోతే ఒక్క దగ్గర ఆ మ్యూజియంకి వెళ్ళాం చూసారా, అక్కడ మాత్రం చాలా బోర్గా ఫీల్ అయ్యారు వాళ్ళు. యాక్చువల్లీ మేము ప్యాలెస్ చూడాలి, ప్యాలెస్ తర్వాత మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం, కానీ మ్యూజియంకి వెళ్ళిపోయాం ఫస్ట్. అదేమంటే మ్యూజియంలోనే బోర్ కొట్టేసరికి ఇంకా రిటర్న్ అయిపోయాం. చాలా చాలా ఫేమస్ ప్యాలెస్ అనమాట అది, మటన్ చెర్రీ ప్యాలెస్. మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ చూడండి. ఈ టనల్ రోడ్ గుర్తుందా మీకు? వచ్చేటప్పుడు చూపించాను, సో వెళ్ళేటప్పుడు కూడా వస్తుంది కాబట్టి జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. సేమ్ రూట్లో వెళ్తున్నాము. ఇంకా త్రిశూర్కి వేరే దారి ఉంటుంది అన్నమాట, జస్ట్ అట్లా టర్న్ అయిపోవాలి. కోయంబత్తూర్కి వేరే దారికి వెళ్ళాలి కదా, సో అట్లా ఇంకా టర్న్ అవ్వలేదు, అవుతే వెళ్ళిపోతాము. ఇంకోటి ఏమంటే ఈషా ఫౌండేషన్ అనేది కోయంబత్తూర్ లోపల కాదు, కోయంబత్తూర్కి కొంచెం ముందరే వస్తుంది అన్నమాట. అంటే ఒక 1 hour ముందే వస్తుంది. కోయంబత్తూర్ లోపలికి వెళ్ళాలంటే ఇట్లా స్ట్రైట్గా హైవేలోనే వెళ్ళిపోతే కోయంబత్తూర్ వచ్చేస్తుంది, సిటీ వస్తుంది లోపలికి వెళ్తే. అలా కాకుండా లెఫ్ట్లో ఇట్లా టర్న్ చేసుకొని లోపలికి వెళ్ళాలి, అప్పుడు ఈషా ఫౌండేషన్ వస్తుంది. ఇక్కడ నుండి జస్ట్ అలా వచ్చేస్తుంది అనుకుంటారేమో, చాలా ట్రావెల్ చేయాలి, 1 hour ఉంటుంది డిస్టెన్స్, దాని తర్వాత వస్తుంది అనమాట. మేము అనుకున్నాం ఫస్ట్ అక్కడ అంటే ఆ టెంపుల్కి దగ్గరగా హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కడైనా స్టే చేద్దాము, ఈరోజు ఈవినింగ్ ఫ్రెష్ అయిపోదాము, ఈవినింగ్ వద్దాము, లేదంటే మనం టైర్డ్ అయిపోయామంటే అక్కడే ఉండి స్టే చేసి రేపు మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుందాము అనేసి ప్లాన్ అనమాట. సో మాకు హోటల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అనుకుంటూ చూసుకుంటూ వచ్చాం, టెంపుల్ దగ్గరలోనే ఉంటాయనేసి. సుదర్శన్ ఎక్స్ప్లోర్ కూడా చేశాడు, కానీ ఎక్కడ కనిపించలేదు మాకు. సరే వస్తుంది కదా అనేసి అట్టే ఈషా ఫౌండేషన్కే మ్యాప్స్ పెట్టుకొని బయలుదేరిపోయాము. అలా వస్తుంటే ఒక హోటల్ దొరకలేదు, కానీ ఈ టెంపుల్ వరకు వచ్చేసాము. ఎంత బిజీగా ఉంది బాబా. Your destination is on the right. రైట్ అంటే ఓ మై గాడ్ బాబా, ఏంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ? స్టే కా బాబా అది? ఇక్కడికి వచ్చిన తర్వాత లిటరలీ మాకు అసలు ఏమీ అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఎక్కడ చూసినా ఎంతమంది జనాలు ఉన్నారో, అసలు ఎటు ఎంట్రన్స్, గుడి ఏంటి, అసలు ఏం తెలియలేదు. తర్వాత వెళ్ళి జస్ట్ ఎంక్వైరీ చేద్దామని సుదర్శన్ కార్ పార్క్ చేసుకొని వచ్చాడు. చూసుకొని వెళ్దాం అంతా ఎంక్వైరీ చేసుకుని రేపు మార్నింగ్ వచ్చినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా అనుకున్నాం. అంటే ఇంతమంది జనాల్లో మనకి అసలు టికెట్స్ దొరుకుతాయి, దర్శనానికి వెళ్ళొచ్చు అనేసి తెలియదు అనమాట. అసలు మాకు దీని గురించే తెలియదు, నీళ్ళు అసలు ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏమీ తెలియదు, జస్ట్ అలా వచ్చేసాం అంతే. ఇంకా అక్కడ ఎక్కడో ఏదో అడిగాం మేము. అడిగితే ఫస్ట్ మీ వాల్యుబుల్స్ అన్నీ అక్కడ డిపాజిట్ చేసేసుకోవాలి, అంటే కెమెరాస్, ఫోన్స్ ఏం తీసుకెళ్ళకూడదు అని చెప్పారు. అదేంటి కెమెరాస్, ఫోన్స్ అన్నీ ఆడ పెట్టేస్తే అప్పుడు అందరు రీల్స్, షార్ట్స్ ఎలా తీసుకున్నారబ్బా ఆ స్టాచ్యూ దగ్గర అట్లా అనేసి అనుకున్నా నేను. ఇలా కాదనేసి మళ్ళీ పార్కింగ్లోకి వచ్చేసాము. బుజ్జు రేపు పొద్దున వద్దాంలే, అంతా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం, రూమ్కి వెళ్ళేసి స్టే చేసి మనము అనేసి అనుకున్నాం. ఎంతమంది ఉన్నారో, బస్సులు చూస్తే నిండిపోయి ఉన్నాయి, పరిగెత్తుకుంటూ బస్సెస్ ఎక్కుతున్నారు. ఎట్లా అంటే అట్లున్నా, నాకు అసలు ఏం తెలియలేదు ఇక్కడ అసలు. ఇంకా మేము ఇక్కడి వరకు వచ్చి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఫస్ట్ హోటల్కి వెళ్ళిపోదాం, అక్కడ స్టే చేద్దాము నైట్కి, రేపు మార్నింగ్ వద్దాము అనుకుంటున్నాము. ఎంక్వైరీ ఆఫీస్ కూడా లేదు అక్కడ, ఇంత దూరం పార్కింగ్ పెట్టుకున్నట్టే వెనక్కి వెళ్తారు, ఆ పక్క ఉంటుంది బుజ్జి, ఈ పక్క మెయిన్. ఇంకా అలా కార్ తీసుకొని వస్తూ ఉంటే సడన్ గా మాకు దేవుడు కనిపించాడు, అంటే స్టాచ్యూ అది ఉంది కదా శివుడిది, అది కనిపించేసరికి చాలా సర్ప్రైజ్. చూడరా, నిన్న అప్పుడు చూసిందిరా ఫోన్ లో. హ్యాపీ చూడు, హ్యాపీ జేజ్ ఎంతో బాగున్నాడు అసలు బాబా, చూడు బాబా. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, ఇక్కడ అలా చేయరా? ఎంత మంది జనాలు బాబా క్యూలో ఉన్నారు. అనుకున్నాం దర్శనానికి టికెట్ తీసుకుంటే ఆ లోపల పంపిస్తారు, ఆ లోపల ఉంటుంది స్టాచ్యూ, అప్పుడు చూడొచ్చేమో అని. కానీ స్టాచ్యూ బయటే ఉంటుందని అసలు తెలియదు. ఇంకా అనుకోకుండా అట్లా వెళ్ళిపోతా ఉంటే తెలిసింది, మాకు అసలు ఎవరు చెప్పలేదు, అదే తెలిసింది అనమాట. ఇంకా కార్ అక్కడ మళ్ళీ పార్క్ చేసేసి మళ్ళీ వచ్చాము, ఇటు వే ఉందనేసి. జస్ట్ పార్కింగ్కి కొంచెం ముందున్నాం అంతే, దూరంగా ఉన్నాం దేవుడికి. పార్కింగ్ నుండే చూస్తున్నాం అనమాట, జస్ట్ ఫొటోస్ తీసుకున్నా వెళ్ళిపోదాం ఆ టైంకి అనేసి. రేపు పొద్దున వద్దాము, దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ దేవుడి దండం పెట్టుకుందాం, దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు మనము మామూలుగా నాన్ వెజ్ ఇవన్నీ తినేసి ఉన్నారు కదా వీళ్ళు, సో ఎందుకులో దగ్గరికి కూడా వెళ్ళకుండా దూరం నుండే చూసుకుంటూ ఉన్నాం. ఇంకా నేను పక్కన ఉండే వాళ్ళని అడిగాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, పూజ ఏమైనా జరుగుతుందా, ఇంతమంది ఉన్నారు ఇక్కడ అంటే, ఇప్పుడు లైట్ షో ఉంటుంది 7కి స్టార్ట్ అవ్వాలి అనేసి అన్నారు. అప్పటికే 7 అవుతా ఉంది టైం.
అవునా చూద్దాం లైట్ షో అంటే ఎట్లుంటుందో అనేసి ఇంకా సుదర్శన్ వాళ్ళకి చెప్పాను. సరే చూద్దాం బుజ్జి అంటే ఆ రోజు 7:15 అవుతా ఉండింది టైం, 7:10 అవుతా ఉండింది. ఇంకా అవ్వదేమోలే పద బాబా బయలుదేరేద్దాము అని అనుకుంటున్నాము. అంతే సడన్గా లైట్స్ ఆఫ్ అయిపోయాయి. అప్పుడు ఇదాడు తీ బాబా వీడియో, ఐఫోన్ పెట్టుకొని తీయట్రా బాబా. చూడట ఫస్ట్ అది మూన్ లాగా ఉండేది, మళ్ళీ ఐస్ టెట చూడు, ఐస్ చూడు, ఇయర్ రింగ్స్ ఐరా ఐరా అదే రా బొట్టు కాదు అది, ఐ ఇంకొక ఐ ఉంటుంది అక్కడ శివుడికి 3 ఐస్ నాన్న. అప్పుడు బాగా వస్తుంది దాంట్లో, అది ఎందుకు రావట్లేదు ఇది. అంటే మనం ఎంత లక్కీ తెలుసా డెడ్డా, అసలు నిజంగా మన అంత లక్కీ ఎవ్వరు లేటెడ్డా. దండం పెట్టుకున్నా జేజీకి, ఐస్ ఓపెన్ అవుతాయి చూడు అక్కడ భలే ఉంటుంది. ఇంకా నాకు ఇదంతా అసలు ఏమీ తెలీదు, నేను ఐస్ 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 అంటానే ఉన్నాను, అక్కడ ఐస్ అసలు ఓపెన్ అవ్వద్దు. నాకంటే బాగా టెడ్డీకి హ్యాపీకి తెలుసు అక్కడ. ఈ లైట్ షో లైట్స్ ఆన్ అయిన తర్వాత గుర్తొచ్చింది, ఓ ఈ లైటింగ్ షో ఉంది కదా ఎక్కడో చూసాను అప్పుడు అన్నట్టుగా ఉండింది. ఏమో వస్తుంది అనుకుంటా ఫేస్ కూడా కదా, రాదా? అమేజింగ్గా ఉంటుంది. చూసిన వాళ్ళైతే మళ్ళీ చూస్తారో లేదో తెలియదు, చూడండి వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి, చాలా హ్యాపీ వేస్తుంది. చూడు హ్యాపీ శివాజీ చూడు, హాఫ్ మెన్ హాఫ్ ఉమెన్. ఆ పక్కన చూడు రైట్ సైడ్ పింక్ కలర్ జేజీ వైఫ్, ఈ పక్క జేజీ. వావ్. But the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. అంతే అయిపోయింది. ఎంత లక్కీయో కదా అసలు మేము. అది చూస్తూ ఉంటే నాకైతే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర అయితే, వావ్ అనిపించింది. నేను ఇంతకుముందు ఎక్కడో చూస్తున్నాను ఈ వీడియోస్లోనే, యూట్యూబ్ వీడియోస్లో, కానీ క్లియర్గా ఇంత అంటే శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు చాలా గ్రాండ్గా చేస్తారు కదా, అప్పుడే చూసినట్టున్నాను. సెలబ్రిటీస్ అందరు కూడా వెళ్తుంటారు ఇక్కడికి, అలా చూసాను కానీ అక్కడక్కడ కొద్దిగా, కానీ కంప్లీట్గా నాకు అసలు ఏమీ తెలియదు. నేను చెప్పాలంటే సుదర్శన్కి ఈ స్టాచ్యూ కోసమే అడిగాను, గుడి లోపలికి వెళ్ళాలి, లోపల ఏముంటుంది చూడాలి, అవంతా ఏం నాకు లేదు, ఈ స్టాచ్యూ చూడాలి అనేసి అనుకుంటాను దగ్గర నుండి. అంత పెద్ద స్టాచ్యూవా, నేను ఎట్లా అబ్బా ఉంటుంది అనుకుంటా ఉండేదాన్ని. ఫైనల్లీ చూసేసాను. నిజంగా అసలు లక్కీ, ఇక్కడ మాత్రం చాలా లక్కీ అనిపించింది. ఇంకా ట్రిప్ అంతలో హౌస్ బోట్కి వెళ్ళాము, అది ఇంకా బాగా అనిపించింది. అమ్మయ్య చాలా బాగుంది అనేసి ఇంకా రిటర్న్ అయిపోదాము అనుకునేటప్పటికి దేవుడు మళ్ళీ మాకు ఇది కూడా చూపించాడు, దేవుడిది ఇషా ఫౌండేషన్కి వచ్చి. వావ్ అసలు నిజంగా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో చూడు. అక్కడే బస్సుల్లో దిగి వంట చేసుకొని తింటున్నారు కూడా, నైట్ అక్కడే ఉంటారేమో మరి తెలియదు నాకు, మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకునేమో బయలుదేరుతారేమో, నాకు అంత తెలియదు. కానీ ఎన్ని బస్సెస్ ఉన్నాయో, ఎన్ని కార్స్ ఉన్నాయో, మై గాడ్ అసలు నేను మాటల్లో చెప్పలేను. అంటే తిరుమలలో ఒక్కటే చూశాను చాలామంది జనాల్ని, ఇంకా వేరే గుడుల్లో అంతగా చూడలేదు. ఇక్కడ చూడ్డాము చాలామంది ఉన్నారు. ఇంకా మేము ఇంకా అక్కడ నుండి కోయంబత్తూర్ సిటీ లోపలికి వెళ్తున్నాము, టౌన్ లోపలికి. ఏమంటే ఇంకా అక్కడ హోటల్లో ఉండాలి కదా, నైట్ స్టే చేయాలి. ఇంకా రేపు అర్లీ మార్నింగ్ సుదర్శనం ఉండేసి బుజ్జి చూసేసావు కదా, నీకు కావాల్సింది ఇంకా రేపు పొద్దున్న మళ్ళీ రావడము దర్శనం చేసుకోవడం అవసరం లేదు కదా, వెళ్ళిపోవచ్చు కదా అనేసి అన్నాడు. అంతే బాబా అయిపోయింది, నాకు ఇదే నా కోరిక అనేసి అన్నాను. సో ఇంకా ఇక్కడ హాలిడే ఇన్ అని చెప్పేసి ఒక హోటల్ ఉందన్నమాట, ఇంకా అక్కడ స్టే చేసాము ఆ రోజు. అక్కడ 15 minutes లైట్ షో అంతా పెట్టేద్దాం అనిపించింది, కానీ కాపీరైట్ వస్తుంది అనేసి అంతా కంప్లీట్గా పెట్టలేదు. అంటే దేవుడిది కదా చూడాలి అనిపిస్తుంది, ఇంకా అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళ కోసం పెట్టానమాట. చాలా మంది ఉంటారు కదా అలాగా చూడని వాళ్ళు, ఇప్పుడే చూడడము అదేమంటే గూస్ బంప్స్ వస్తాయి అసలు చూస్తుంటే, అలా ఉండింది. ఇంకా అలా చూస్తారు నా సబ్స్క్రైబర్స్ కూడా అన్న ఫీల్తో నేను పెట్టేశాను.
కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. అంటే వీడియోస్‌లో చూడడము, ఫోటోస్‌లో చూడడం కాదు కానీ, అక్కడికి వెళ్ళి లైవ్‌గా మస్ట్ విజిట్ అండ్ వాచ్ అన్నట్టుగా ఉంటాయి కొన్ని. సో, అలాంటి వాటిల్లో కొన్ని మేము చూసాము. ఆ ఎక్స్‌పీరియన్స్ చేసాము అనిపించింది నిజంగా అసలు. ఇంకా ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. 4500 అంట ఇక్కడ కూడా. యాక్చువల్లీ మేము కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో వచ్చినట్టు అనిపించింది. అంటే మేము మళ్ళీ రేపు ఊరికి బయలుదేరేదానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ టౌన్ అంతా తిరిగి వెళ్ళనవసరం లేదు. ఇటు నుండి ఇటే వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా కొంచెము హైవేకి దగ్గరగా తీసుకున్నారు సుదర్శన్. సో, రూమ్ ఇలా ఉంది. అంతా బాగుంది. కాకపోతే మేము నియాలో ఉన్నాం కదా! త్రిశూర్‌లో ఉన్నప్పుడు ఆ హోటల్. అది చాలా నచ్చింది మాకు. సేమ్ ప్రైస్ కానీ ఇది అంత కళగా లేదనమాట. మాకు అంత అనిపించలేదు. అందుకే దానికి రూమ్ టూర్ కూడా తీయాలి అనిపించలేదు. నెక్స్ట్ డిన్నర్ చేయాలి కదా! భలే ఆకలేసింది. అదే రూమ్ దొరుకుతుందో లేదో అన్నట్టుగా టెన్షన్‌లో వెళ్ళి రూమ్ తీసుకొని ఫస్ట్ మళ్ళీ తిందాం అనేసి అనుకున్నాము. వచ్చే దారిలో ఒక హోటల్ కూడా చూసాం. దానికి వెళ్దాం బుజ్జు, దీనికి గుర్తుపెట్టుకో అని చెప్పాడు. కాకపోతే ఇది మేము ఉండే హోటల్‌కి పక్కనే ఇదొక ఫుడ్ స్ట్రీట్ ఉందనమాట. సో, ఇక్కడ చూద్దాము అంత దూరం వెళ్ళడం ఎందుకు మళ్ళీ. అది 5 కిలోమీటర్స్ ఉన్నింది ఆ హోటల్ వెళ్ళాలనేది మేము అనుకున్నాం కదా! రెస్టారెంట్ ఒకటి. అది 5 కిలోమీటర్స్ ఉన్నింది. ఇక్కడే ఫుడ్ కోర్ట్ ఉంది బుజ్జు ఫుడ్ స్ట్రీట్ అనేసి చూద్దాము. నచ్చితే ఇక్కడే తిందాము లేకపోతే వెళ్దాంలే అన్నాడు. సో, అంతా తిరిగామనమాట. అక్కడ ఏమేమో 2 స్ట్రీట్స్ లాగా ఉన్నాయి. అంతా నాన్ వెజ్ ఫుల్ సూపర్‌గా ఉందంతా. కాకపోతే ఫస్ట్ స్ట్రీట్‌లో వెళ్ళేటప్పుడే మాకేమంటే ఇడ్లీ కనిపించింది. ఇంకా సుదర్శన్ వాళ్ళకేమంటే కబాబ్‌ది ఏదో సంథింగ్ నాన్ వెజ్. ఇంకా నాకు హ్యాపీకి ఈ డాక్టర్ ఇడ్లీలో తిందాము అనేసి అనిపించింది. డాక్టర్ ఇడ్లీ అనగానే మీకు గుర్తొచ్చిందా? ఒకప్పుడు నేను చిత్తూరులో ఉండింది ఈ డాక్టర్ ఇడ్లీ అనేది. మేము తిరుపతి నుండి బెంగుళూరుకి వచ్చేటప్పుడు దారిలో డాక్టర్ ఇడ్లీలో ఆగి మేము ఒకసారి ఇడ్లీస్ కూడా తిన్నాము. ఆ వీడియో కూడా షేర్ చేసిన వ్లాగ్‌లో పెట్టున్నాను. సో, అదే గుర్తొచ్చింది. మన ఇడ్లీ మనం పెట్రా. ఇంకా మా నలుగురం ఫస్ట్ టైం అనమాట. నేను హ్యాపీ సపరేట్ రెస్టారెంట్‌కి, టెడీ, సుదర్శన్ ఇంకొక రెస్టారెంట్‌కి వెళ్ళడము. ఏమంటే వాళ్ళు చూస్ చేసుకున్న రెస్టారెంట్‌లో ఓన్లీ నాన్ వెజ్ ఉంటుంది. వెజ్ ఉండదు. ఇంకా మేము చూస్ చేసుకున్న ఈ హోటల్‌లో వచ్చేసి ఓన్లీ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఉండదు. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయో. యాక్చువల్లీ చాలా లేట్ నైట్ 10:30 ఏమో అయిపోయింది. అప్పటికే కొన్ని ఫినిష్ అయిపోయాయి. మార్నింగ్ వస్తాయి. ఇంకా కొంచెం ఎర్లీగా వస్తాయి. చాలా ఉంటాయేమో అనిపించింది. ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు సర్వ్ చేస్తున్నారు. ఓనర్స్ అనుకుంటాను ఈ హోటల్‌కి వాళ్ళే. ఎంత మంచిగా మాట్లాడి, ఎంత మంచిగా ఏమంటారు మంచిగా సర్వ్ చేయడము, అది ఉంది, ఇది ఉంది అని చూపించడము చాలా బాగా అనిపించింది. ఒకవేళ ఇలా కోయంబత్తూర్ సైడ్ వచ్చారు అంటే ఈ హోటల్‌కి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. నచ్చుతుంది మీకు. బాగుందా? వేడిగా ఉందేమో చూడు. చల్లగా ఉందా? ఇంకా ఇక్కడ వెరైటీస్ ఏమంటే చాక్లెట్ ఇడ్లీ, కార్టూన్ ఇడ్లీ, స్టిక్ ఇడ్లీ అంటే పిల్లల కోసము. ఇంకా ఇడ్లీలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయో అసలు మీరు చూస్తుంటే తెలుస్తుంది దీంట్లో. హ్యాపీ కోసం స్మాల్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ తెప్పించాను. నేను 2 ఇడ్లీస్ పెట్టుకొచ్చుకున్నాను. కానీ హ్యాపీకి ఏమంటే ఆ 2 ఇడ్లీస్ ఉన్నాయి అది కావాలి. అంటే వెరైటీ ఆఫ్ చట్నీస్ పెట్టుకొచ్చాం కదా అది కావాలి ఆ ప్లేట్ అనింది. సాంబార్ ఇడ్లీ ఒకటి టేస్ట్ చేసింది. సో, అంతా హాఫ్ పెట్టేసింది అన్నమాట తిని. మళ్ళీ చాక్లెట్ ఇడ్లీ కావాలా అంటే నేను తిడతాననేసి యాక్చువల్లీ అడగలేదు. మళ్ళీ కావాలనగానే ఎగిరింది. భలే నచ్చింది అసలు అది. స్టిక్ ఇలా పడతాను. బాగుందా? అంతే. ఇంకా ఇది వచ్చేసి ఘీ రోస్ట్ పొడి ఇడ్లీ అంట. వావ్ అనిపించింది. ఇది చాలా బాగుంది. ఇంకా హ్యాపీకి మాత్రం ఈ చాక్లెట్ ఇడ్లీస్ బాగా నచ్చింది. కార్టూన్ ఇడ్లీ అడిగాను. మళ్ళీ స్టిక్ ఇడ్లీ ఇచ్చారు. అదే కార్టూన్ ఇడ్లీ అని చెప్పారు మరి. బాగుందా? సేమ్ కదా? సేమ్ టేస్ట్ ఉంది కదా? వేరేగా ఉందా? ఇంకా ఈ హోటల్లో ఒక అబ్బాయి ఉన్నాడు సర్వ్ చేస్తుంటాడు. అంటే అతను కూడా ఓనర్ ఏమో నాకు తెలియదు. సో, అతనైతే నాకు కరెక్ట్‌గా గుర్తుపట్టాడు. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అనేసి. ఎలా తెలుసు అంటే మీరు అప్పుడు ఒకసారి డాక్టర్ ఇడ్లీ చిత్తూరులో ఉన్నప్పుడు వచ్చారు మీరు, నేను మిమ్మల్ని చూస్తున్నాను అనేసి అన్నాడు. అప్పుడు నాకైతే షాక్. అంతా గుర్తుపట్టుకున్నాడా అనేసి అనిపించింది. ఇంకా మేమే ఫస్ట్ తినేసాము. సుదర్శన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారు. మా హ్యాపీ అయితే చాక్లెట్ ఇడ్లీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంది. టెడ్డీకి టెంప్ట్ చేస్తూ ఉందన్నమాట. చాక్లెట్ ఇడ్లీ తిన్నావా హ్యాపీ అంటా ఉంది టెడ్డీ అయితే అక్కడ. రేపు పొద్దున్న ఇక్కడే ఉంటే కొంచెం లేట్గా వెళ్తే అప్పుడు ఓపెన్ చేస్తారు కదరా అప్పుడు నీకు తినిపిస్తానులే అనేసి అన్నాను. అంతే ఇంకా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. హోటల్లోకి వెళ్ళిపోతున్నాము.
ఈరోజు అసలు ఎన్ని తిరిగాం కదా, కొచ్చిన్ అంతా తిరిగాము, తర్వాత కోయంబత్తూరుకి వచ్చాము, కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్కి వెళ్ళాము. అబ్బాబాబా ఎందుకులేండి, అసలు చాలా బాగుండింది. పిల్లలు మాత్రం చాలా టైర్డ్ అయ్యారు పాపం ఈరోజు కొంచెం. వీడియో బాబు ఊరికి కొంచెంసేపు చూస్తే తమిళ్ వచ్చేస్తుంది ఈజీగా నాకు. నువ్వు మోస్ట్ టాలెంటెడ్ పాపా. టీవీలో ఏమొస్తాయని జస్ట్ చూస్తే తమిళ్ సీరియల్ వస్తూ ఉంటుంది. సరే బాగుంది ఏదో అని చూస్తున్నాను అంతే. సో ఇక్కడికి వ్లాగ్ ఏం చేసేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.